దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు సకలాశీర్వాదములకు కారణభూతుడై ఉన్నాడు. ఆ ఆశీర్వాదములు పొందగోరు ఎవరైనా సరే దేవుని యందు నిరీక్షణ విశ్వాసము కలిగి ప్రార్థించాలి. రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనములో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని పౌలు భక్తుడు తెలియజేయుచున్నాడు. మనము ఏమి పొందగోరుచున్నామో అది దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందు మనకు లభించబడుచున్నది, అనుగ్రహించబడుచున్నది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును అని వ్రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకటి గమనించుదాం. మన జీవితములలో దేవుని వలన ఏమి పొందగోరుచున్నామో దేవుని పేరట ఇతరులకు కూడా వాటిని అందించాలి, వాటిని చేయాలి. అప్పుడు మనకు కొదువైపోతున్న మన జీవితములోని ఆశీర్వాదాలను దేవుడు తిరిగి మరలా నింపుతూ ఉంటాడు. పౌలు గారి పరిచర్యలలో ఫిలిప్పీ సంఘము ఎంతో సహాయ సహకారాలు అందించారు. పౌలు వారిని అభినందిస్తూ ఈ వచనముల ద్వారా వారిని దీవిస్తున్నాడు. వాక్యం ఆలకిస్తున్న మనము కూడా పౌలు గారి పరిచర్యలలో ఫిలిప్పీ సంఘము వలె ఇతరులకు, దేవుని సేవకులకు సహకారం అందించాలి. దేవునిని బట్టి అక్కరలో ఉన్న ప్రతి వారికి సహాయం చేయుట ద్వారా మనము దీవించబడతాము, దైవాశీర్వాదాలు పొందుతాము. దేవుడు ఈ వాక్యం చేత మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీరు అనుగ్రహించిన మరొక ఆశీర్వాదకరమైన ఈ దినమును బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితములలో మేము నీ నుంచి ఆయుష్, ఆరోగ్యం, ఆశీర్వాదమును, ఆనందమును అపేక్షిస్తున్నాం ప్రభువా. నీవు మేము అడుగువాటి నెలను దయచేయవాడువై ఉన్నావని, నీవు తగిన సామర్థ్యము కలిగిన దేవుడువని మాకు వాక్యపు లేఖనాల ద్వారా బయలుపరుస్తున్నావు. నీవు నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరికీ సమస్తమును ఇవ్వగలిగిన మహదైశ్వర్యమును నీ సన్నిధిని మాకు బయలుపరుస్తున్నావు. తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యం చేత ఈరోజు నీ బిడ్డలు బలపరచబడుటకు సహాయం చేయండి. వారు నీ నామ పేరిట నీ సేవకు, ఇతరులకు సహాయపడిన విధానమును జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డలు అక్కరలో ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు వారికి తగిన సహాయము మీరు ప్రసాదించండి. దేవా, నీ బిడ్డలు ఈ దినమున ప్రార్థన చేసుకుని తమ జీవితముల్లో మీ ఆశీర్వాదముల కొరకు ఎదురు చూస్తున్నారు. వారు చేసిన ప్రయత్నాలను, వారు చేస్తున్నటువంటి ప్రయాణాలను మీరు సఫలపరచండి. ప్రార్థనలకు మంచి ప్రతిఫలమును వారు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. ఇంకెవరైతే దేవా మరి నీ సన్నిధిని ఆశీర్వాదములు పొందలేక నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు, వారికి ఈ తరుణములో మేలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. నీవు ప్రార్థన ఆలకించే వాడవై ఉన్నావు. క్రీస్తు యేసునందు మా సమస్త అక్కర్లు మీరు తీర్చండి. శ్రమలు ఉన్న బిడ్డలను ఆదుకొనండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. అనారోగ్యముతో ఆపదకరమైన ఐసీయూ వంటి ప్రమాదములను, వారి ప్రాణాలను మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఆర్థిక రుణబాధలలో ఉన్నారు, వారిని ఆదుకొనమని వేడుకుంటున్నాం. బిడ్డలేక భవిష్యత్తు సరిగా లేక చింత నొందుతున్నారు. మంచి జీవిత భాగస్వాములను దయచేయండి. వారికి మంచి కుటుంబాలను అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఆశీర్వాదములకు కర్తలుగా వారు కూడా ఉండుటకు దేవా మరి నీ సన్నిధిని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ సేవకులైన మాతోటి అనేక మంది ఉన్నారు, వారిని కూడా బలపరచండి. వారి సేవను ప్రోత్సాహపరచండి, దీవించండి. దేవా, ఈ దినదేవినలతో ప్రతి వారిని ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్.